హలో అండి. వెల్కమ్ టు ప్రజ్ఞాస్ కిచెన్. ఈరోజు ఉప్మాని చాలా పర్ఫెక్ట్ మెజర్‌మెంట్స్‌తో చాలా సాఫ్ట్ టెక్స్చర్ వచ్చేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. నిజంగా టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఈవెన్ చూసారా మీరు ఉప్మా అనేది చక్కగా పూసగా ఎంత పర్ఫెక్ట్‌గా విడివిడిగా ఉందో. కరెక్ట్ మెజర్‌మెంట్స్ యూజ్ చేసుకొని గనక మీరు ఉప్మాని ప్రిపేర్ చేశారంటే టేస్ట్ చాలా వస్తుంది. ఇంకా టెక్స్చర్ కూడా పర్ఫెక్ట్‌గా వస్తుందండి. ఇంకా చల్లారిపోయిన తర్వాత కూడా ఉప్మా అనేది నోట్లో వేసుకున్న వెన్నలాగా కరిగిపోతుంది. అంత సాఫ్ట్‌గా వస్తుంది. నేను చెప్పిన కొలతల ప్రకారం గనక మీరు ఉప్మాని ప్రిపేర్ చేసుకున్నారంటే. ఇంకెందుకండి ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని నేనిక్కడ ఒక కప్పు బొంబాయి రవ్వను తీసుకుంటున్నానండి. మీ దగ్గర మెజరింగ్ కప్ లేకపోతే మీ ఇంట్లో ఉండే ఏదో ఒక బౌల్ తీసుకోవచ్చు. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని రవ్వని ఒక 2, 3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలాగ రవ్వని ఫ్రై చేసుకోవడం వల్ల రవ్వ పూసగా వస్తుంది. అలాగే గట్టిగా అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకుందామండి. అదే ప్యాన్‌లో ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకొని, ఇవి బాగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. చూసారు కదండీ! మనకి పల్లీలు ఈ రకంగా ఫ్రై అయిపోతే సరిపోతుంది. ఇప్పుడు వీటిని కూడా ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. అదే ప్యాన్‌లోకి 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ చాయ్ మినపప్పు, హాఫ్ టీ స్పూన్ జీలకర్రను వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. జస్ట్ ఒక నిమిషం ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి 2 గ్రీన్ చిల్లీస్‌ని నిలువుగా కట్ చేసుకొని వేసుకోండి. ఈ గ్రీన్ చిల్లీస్ అలాగే పోపు గోల్డెన్ కలర్‌లోకి ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండీ! ఇది బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకుందాము. మా ఇంట్లో పోపుని చాలా ఇష్టంగా తింటారండి. ఉప్మా తినేటప్పుడు వాళ్ళకి అలాగా తాలింపు గింజలనేవి తగులుతుంటే చాలా ఇష్టం. కాబట్టి నేను తాలింపు అనేది కొద్దిగా ఎక్కువ వేసుకున్నాను. అంటే పోపు దినుసులనేవి ఎక్కువ వేసుకున్నాను. మీకు పోపు దినుసులు మరీ ఎక్కువగా వేసుకోవడం ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. ఏం ప్రాబ్లమ్ లేదు. నేనిక్కడ 1 కప్పు రవ్వకు పావు తక్కువ 4 కప్పుల వాటర్ వేసుకున్నానండి. రవ్వ ఇలాగ వేయించుకోవడం వల్ల వాటర్ అనేది కొద్దిగా ఎక్కువగానే తీసుకుంటుందండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందాము. చూసారు కదండీ! వాటర్ ఇప్పుడు బాగా బాయిల్ అయిపోయింది. ఇప్పుడు మంటని సిమ్‌లో పెట్టుకొని ఒక చేత్తో రవ్వను తీసుకొని కుడి చేత్తో గరిటెను కంటిన్యూయస్‌గా తిప్పుతూనే ఉండాలండి. లేదంటే ఉండలు కట్టేస్తుంది రవ్వ అనేది చాలా ఫాస్ట్‌గా. చూస్తున్నారు కదా! జస్ట్ కనీసం ఒక నిమిషం పాటైనా ఇలాగా కంటిన్యూయస్‌గా తిప్పుతూనే ఉండాలి. మనకి టెక్స్చర్ అనేది కొంచెం థిక్‌గా అయ్యేంత వరకు మనం ఈ విధంగా కలుపుకుంటూనే ఉండాలి రవ్వని. చూసారు కదండీ! ఫైనల్‌గా మనకి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా రావాలి. అంటే కొంచెం థిక్‌గా. ఇప్పుడు గరిటెతో తీసుకుంటే మనకి రవ్వ ఉడికినట్లు ఇలాగా వచ్చినప్పుడు దీని మీద లిడ్ పెట్టేసుకొని మంటని సిమ్‌లో పెట్టుకొని ఒక 2, 3 నిమిషాలు ఉంచుకుంటే మనకి రవ్వ అనేది పర్ఫెక్ట్‌గా కుక్ అయిపోతుందండి. చూసారు కదండీ! ఉప్మా అనేది చాలా చక్కగా కుక్ అయిపోయింది. చూసారు కదా! రవ్వగా ఇంకా చాలా సెపరేట్‌గా ఎలా వస్తుందో. సో, ఈ ప్రాసెస్ ప్రకారం గనక మీరు ఉప్మాని ప్రిపేర్ చేసుకున్నారంటే ఉప్మా అనేది మీకు చాలా సాఫ్ట్‌గా వస్తుంది. చల్లారిన తర్వాత కూడా మీకు గట్టిగా ఉండలు లేకుండా పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ఇప్పుడు ఫైనల్‌గా మనం ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీల్ని ఈ విధంగా లాస్ట్‌లో వేసుకుంటే పల్లీలనేవి మీకు మెత్తగా లేకుండా కరకరలాడుతూ క్రంచీగా చాలా టేస్టీగా ఉంటాయి. అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే ఉప్మా చాలా సింపుల్‌గా 5 మినిట్స్‌లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈరోజు టమాటా బాత్‌ని పక్కా కొలతలతో కొద్దిగా కూడా ఉండలు కట్టకుండా సాఫ్ట్ టెక్స్చర్ వచ్చేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఇంకా దీన్ని చేసుకోవడం కూడా చాలా ఈజీ. ముందుగా స్టవ్ పై పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పోపు సామాన్లు కూడా వేసుకొని త్వరగా వేయించుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం ముక్కలు, అలాగే 2 రెమ్మల కరివేపాకు, 2 పచ్చిమిర్చి ముక్కలు, సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్ వేసుకొని ఒక 2 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు 2 మీడియం సైజ్ టమాటాలని చిన్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ టమాటోలో మెత్తగా అయ్యేంత వరకు, సాఫ్ట్‌గా అయ్యేంత వరకు వీటిని ఇలా వేయించుకోవాలి. చూసారు కదండీ! టమాటాలు సాఫ్ట్‌గా అయిపోయినాయి. ఇప్పుడు ఒక గ్లాస్‌కి 3 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. ఇలా 3 గ్లాసుల వాటర్ వేసుకుంటే కనుక మీకు ఉప్మా అనేది గడ్డ కట్టకుండా సాఫ్ట్‌గా వస్తుంది. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు, కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకోవాలి.
ఇప్పుడు రవ్వని కొద్దిగా పోసుకొని ఉండలు కట్టకుండా 1 నిమిషం పాటు తిప్పుకొని లిడ్ పెట్టుకోవాలి. అంతేనండి, చూసారు కదా ఎంతో సాఫ్ట్గా ఉండే టమాటా బాత్ రెడీ అయిపోయింది. దీన్ని వేడివేడిగా పల్లి చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇడ్లీ వేడి తగ్గిన తర్వాత పిల్లలు కానీ పెద్దలు కానీ అంతగా తినడానికి ఇష్టపడరండి. సో ఈ రెసిపీని కనుక ఒకసారి ట్రై చేశారంటే పిల్లలు పెద్దలు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. ప్రిపేర్ చేసుకోవడం చాలా సింపుల్, టేస్ట్ బాగుంటుంది, ఇంకా కలర్ఫుల్గా కూడా ఉంటుంది. సో ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 8 ఇడ్లీలు తీసుకోండి. ఇడ్లీలను ఒక్కొక్కటిగా ఇలాగా మెదుపుకుంటూ మెత్తటి రవ్వలాగా అయ్యేలాగా చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా ఫైనల్గా రవ్వలాగా అయిపోతుంది. ఇలా చేసుకున్న తర్వాత ఈ బౌల్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన వేరొక ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు సామాన్లు వేసుకోండి. పల్లీలు, పచ్చిశనగపప్పు, చాయపప్పు, ఆవాలు, ఇంకా జీలకర్ర, వీటన్నిటిని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒకసారి కలుపుకొని ఇందులోకి 1/2 టీ స్పూన్ అల్లం తురుము, అలాగే 2 రెమ్మల కరివేపాకు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న 1 టేబుల్ స్పూన్ క్యారెట్ ముక్కలు, అలాగే 1 టేబుల్ స్పూన్ పీస్, వీటన్నిటిని కూడా కొద్దిగా మగ్గేంత వరకు 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం రవ్వలాగా చేసి పెట్టుకున్న ఇడ్లీ పొడిని ఇందులోకి వేసుకొని మరొక 2 మినిట్స్ పాటు బాగా కలుపుకోవాలి. ఇడ్లీలలో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కదండి, సో మీరు ఒకసారి ఉప్పు చూసి అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని మరొక నిమిషం పాటు దీన్ని బాగా కలుపుకోవాలి. పిల్లలకి టేస్టీగా ఉండడంతో పాటు కలర్ఫుల్గా ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఎంత టేస్ట్గా చేసి పెట్టినా కలర్ఫుల్గా లేకపోతే కనుక వాళ్ళు తినడానికి అంతగా ఇష్టపడరు. సో ఈ రెసిపీని కనుక మీరు ఒకసారి వాళ్ళకి చేసి పెట్టారంటే కనుక ఎప్పుడు కూడా ఇడ్లీ అంటే మారం చేయకుండా తింటారు. ఈరోజు చాలా సింపుల్ అండ్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ పోహా అండి. పోహానే కదా అని సింపుల్గా తీసుకోకండి, ఇందులో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇందులో ప్రోటీను, విటమిన్స్, ఐరన్, దీంతో పాటుగా ఫైబర్ కంటెంట్ కూడా చాలా ఎక్కువగా ఉండడం వల్ల ఇది మీకు చాలా ఈజీగా డైజెస్ట్ అయ్యి ఇటు డైట్ చేయాలనుకున్న వాళ్ళకి, అలాగే ఓవర్ వెయిట్తో ఇబ్బంది పడే వాళ్ళకి బ్రేక్ఫాస్ట్గా చాలా బాగా హెల్ప్ అవుతుందండి. ఎందుకంటే దీంట్లో చాలా లో క్యాలరీస్ ఉంటాయి. అలాగే ఇందులో మనం నిమ్మకాయ కూడా వాడడం వల్ల విటమిన్ సి అనేది మీకు వెయిట్ లాస్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అంతేకాకుండా ఇందులో గ్లూకోజ్, అలాగే ఫ్యాట్ కంటెంట్ అనేది కూడా చాలా తక్కువగా ఉండడం వల్ల డయాబెటిక్ పేషెంట్స్ కూడా ఈ ఫుడ్ని తీసుకోవచ్చు. మరి ఇంత మంచి రెసిపీని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా ఒక బౌల్ తీసుకుని 1 కప్పు అటుకుల్ని ఇందులోకి వేసుకోవాలి. ఇవి నార్మల్ అటుకులేనండి, మీకు బయట ఏ సూపర్ మార్కెట్లో అయినా కూడా చాలా ఈజీగా దొరుకుతాయి. ఇవి మునిగేంత వరకు వాటర్ పోసుకొని 2 సార్లు శుభ్రంగా కడుక్కొని ఒక 2 నిమిషాల పాటు నానబెట్టుకుంటే సరిపోతుందండి. అంతకంటే ఎక్కువ నానబెట్టుకుంటే కూడా మీకు అటుకులు అనేవి ముద్దగా అయిపోతుంది. చూసారు కదండి, ఈ విధంగా నానిన తర్వాత మీరు అటుకుల్ని వాటర్లోంచి ఈ విధంగా గట్టిగా పిండుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి. మిగిలిన అటుకులన్నిటిని కూడా ఇదే విధంగా పిండుకొని బౌల్లోకి వేసుకోవాలి. ఫైనల్గా మీకు అటుకుల కన్సిస్టెన్సీ అనేది ఇదిగో ఈ విధంగా ఉండాలండి. మరీ ముద్దగా ఉండకూడదు, అలాగే పొడిగా కాకుండా ఇలా మీడియంగా ఉంటే కనుక మీకు పోహా అనేది పొడిగా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, అలాగే 2 టీ స్పూన్ల పల్లీలు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ చాయ్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 2 ఎండుమిర్చి కూడా వేసుకొని ఈ పోపుని 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ప్రోటీన్స్ కోసం 1 టేబుల్ స్పూన్ క్యారెట్ ముక్కలు, అలాగే 1 టీ స్పూన్ పీస్ కూడా వేసుకుంటున్నానండి. అలాగే 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని దీన్ని మగ్గేంత వరకు ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. క్యారెట్ త్వరగానే మగ్గుతుందండి. చూసారు కదండి, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకోవాలి. చూసారు కదండి, ఇది బాగా కలిసిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం నానబెట్టుకున్న అటుకులన్నిటిని కూడా ఇందులోకి వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర, అలాగే రుచికి సరిపడినంత ఉప్పు మరీ ఎక్కువగా పట్టదండి, తక్కువే పడుతుంది. కాబట్టి ఫస్ట్ కొంచెమే వేసుకోండి, చాలకపోతే మళ్ళీ వేసుకోండి. ఇప్పుడు ఈ తాలింపు అంతా కూడా మీకు అటుకులకి పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇదంతా కూడా 1 నిమిషంలో అయితే సరిపోతుందండి. ఇది బాగా కలిసిపోయిన తర్వాత లాస్ట్గా
ఒక హాఫ్ నిమ్మకాయ బద్ద సరిపోతుందండి ఒక కప్పు అటుకులకి. మీరు పులుపు కొద్దిగా తక్కువ తినే వాళ్ళైతే కనుక ఫస్ట్ నిమ్మకాయ అనేది కొంచెం తక్కువ పిండుకొని, చాలకపోతే మళ్ళీ పిండుకోండి. చూసారు కదండి, ఎంతో హెల్దీ అయినటువంటి పోహా చాలా సింపుల్గా రెడీ అయిపోయింది. దీనివల్ల మీకు టైం సేవ్ అవుతుంది, అలాగే చాలా మంచి బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ అయిపోతుంది. మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. అలాగే ఒక్క లైక్ చేసి షేర్ చేయండి.